ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5:30 తర్వాత మీకు ఈ వార్త అందుతుంది. ఆ వార్త ఏంటి? అలాగే కుంభరాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిట్ పవన్ నంబూదరి నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512. ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలను మీరు పొందుకుంటారు? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశ్యాధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు అలంకార ప్రియులు. అలాగే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని, బంధుత్వాలను కాని అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యదీక్ష, కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఏదైనా పని చేసే ముందు 1-4 సార్లు ఆలోచించే వ్యక్తిత్వం వీరికి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు. అలాగే బాధ్యతల విషయంలో వీరు ఎంతటి కష్టాన్నైనా సరే భరించి వారి యొక్క బాధ్యతలను విస్మరించకుండా నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే ఈ విధంగా కుంభరాశి వారిలో చాలా వరకు మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో వారికి ఏది తోస్తే అది బయటికి మాట్లాడేస్తూ ఉంటారు. అంటే నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తుల్లో ఏదైనా నచ్చని విషయం ఉంటే కనుక ఆ విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి ఇతర వ్యక్తులతో విరోధాలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలు జనవరి 11వ తేదీ రోజు శనివారం రోజు చూసినట్లయితే కనుక చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్త మీకు అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఆ న్యూస్ కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరి పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. అలాగే ఒక్కొక్కరి కోరికలు కూడా భిన్నంగా ఉంటాయి. అంటే మీకున్న కోరిక మరొకరికి ఉండదు, మీకున్న పరిస్థితులు మరొకరికి ఉండవు. ఆ విధంగా మీ యొక్క జీవితంలో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో, ఏ గుడ్ న్యూస్ కోసమైతే చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తను ఈ రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు, లేకపోతే వివాహ సంబంధాలకు సంబంధించింది, వ్యాపార అవకాశాలకు, ఉద్యోగ అవకాశాలకు, ఉద్యోగంలో ప్రమోషన్ కి సంబంధించి, ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ఈ విధంగా మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో, అలాగే కొంతమంది కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశాలు కూడా మీకు దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ మీకు ఈ రోజు అందుతుంది. అంటే అటువంటి శుభవార్తను ఈ రోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సాయంత్రం 5:30 తర్వాత మీకు ఏ సమయంలో అయినా కానీ ఈ యొక్క శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు, కానీ దాన్ని మొదలు పెట్టడంలో జాప్యం జరుగుతుంది. పరిస్థితులు ఏవి కూడా ఆ పని పూర్తి చేయటానికి మీకు అనుకూలంగా లేవు. ఈ విధంగా మీరు చాలా కాలంగా ఆ పనిని మొదలు పెట్టలేక, పూర్తి చేయలేక నిరాశలో ఉన్నారు. అటువంటి ఒక పనిని ఈ రోజు మొదలు పెట్టే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఆ పని మీరు పూర్తి చేయటంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు ఎక్కువగా ఉంటాయి. సన్నిహితుల నుండి, బంధువుల నుండి కూడా మీకు సహాయ సహకారాలు లభిస్తాయి. సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు చాలా కాలంగా మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అనుకుంటున్నారు, కానీ ఆ నిర్ణయాలు తీసుకోవటంలో మీరు జాప్యం చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలించడం లేదు.
అటువంటి కీలకమైన నిర్ణయాలు ఈరోజు మీరు తీసుకుంటారు. వ్యాపార అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికి కుటుంబ సభ్యుల నుండి కూడా ఫుల్ సపోర్ట్ అనేది మీకు లభించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే వ్యాపార అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి వారి యొక్క మిత్రులతో కానీ లేకపోతే సన్నిహితులతో కానీ కలిసి విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారు, మరికొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారు, కానీ మీరు వెళ్లటానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే మీకు ఈ రోజు దానికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఎప్పుడు వెళ్లాలి, ఎవరెవరు కలిసి వెళ్లాలి, ఏ విధంగా వెళ్లాలి, ఎక్కడికి వెళ్లాలి, ఇటువంటి అంశాలపై ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు. ఖచ్చితంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు విహారయాత్రలకు వెళ్లటానికి ఒక ప్రణాళికను రచించుకుంటారు. దానికి సంబంధించి డెసిషన్ తీసుకోవటం, టికెట్స్ బుక్ చేసుకోవటం, ఈ విధంగా మంచి నిర్ణయం అయితే ఈ రోజు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్యాత్మిక యాత్రలు చేయాలి అనుకునే వారు కూడా ఈ రోజు దినఫలాల్లో దానికి సంబంధించి ఒక డెసిషన్ తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ముఖ్యంగా మీ యొక్క స్నేహితుల వల్ల ఒక చిన్న పొరపాటు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీకు సంబంధం లేని ఒక గొడవలో మీరు మీ యొక్క స్నేహితుల వల్ల చిక్కుకునే ప్రమాదమైతే ఉంది. కాబట్టి ఈ విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి. అంటే వారికి సంబంధించిన అంశం, అంటే మీ యొక్క స్నేహితులకు సంబంధించిన అంశం వారి మిత్రులకు సంబంధించింది కావచ్చు, లేకపోతే కనుక వారి యొక్క బంధువులకు సంబంధించింది కావచ్చు, అంటే మీ స్నేహితులకు వారితో గొడవ జరగటం కావచ్చు, ఇతరత్రా కారణాల వల్ల కావచ్చు, మీరు మధ్యలోకి వెళ్లి మీరు ఆ సమస్యలో చిక్కుకునే ప్రమాదమైతే ఉంది. కాబట్టి అనవసర వార్తలకు, అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఒకవేళ మీరు మీ స్నేహితులకు ఏదైనా సహాయం చేయాలి అనుకుంటే ఆలోచించి అడుగు ముందుకు వేయండి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకండి. ఇది మీకు పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది. పోలీసులతో ఈ రోజు మీకు వాదులాట జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ నియమ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా పోలీసులు మీ యొక్క వెహికల్ ని సీజ్ చేయటం కావచ్చు, ఇటువంటి కొన్ని అంశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉల్లంఘించకూడదు. అలాగే హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయటం కూడా మీకు ప్రమాదకరంగా సూచించబడుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. అలాగే కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం మీరు ఇదివరకు ఏవైనా ఆదాయ మార్గాలు కనుక్కోవటం కోసం ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు. ఆదాయ మార్గాలకు సంబంధించి మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. అయితే కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి. శని స్తోత్రం పారాయణ చేయండి. అలాగే మీరు ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి దీపారాధన చేసి 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేసే సమయంలో శని భగవానుడికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి బాధలు, కోరికలు అన్ని కూడా చెప్పుకోండి. శని ఆశీస్సులు మీకు తోడుగా ఉంటే మీరు అద్భుతమైన ఫలితాలు చూస్తారు. శివారాధన తప్పకుండా చేసుకోవాలి. అలాగే శివ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం, అంటే ఈ యొక్క జనవరి 11వ తేదీ రోజు శనివారం రోజు మీరు వీలైతే ఖచ్చితంగా ఆలయానికి వెళ్లి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, లేకపోతే ఆహార ధాన్యాలు కానీ ఎవరికైనా సరే పేదలకు దానంగా ఇవ్వండి. అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు. అలాగే ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారు జీవితంలో సకల శుభాలు పొందుకోవటానికి, ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని కూడా ఆరాధించాలి. అలాగే మీకు తోచినంతలో ఇతరులకు సహాయం చేయండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. చూశారు కదండి, కుంభరాశి వారికి జనవరి 11వ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు. అలాగే సాయంత్రం 5:30 తర్వాత వారికి ఎటువంటి వార్త అందుతుందో కూడా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.